అందరికీ నమస్తే. వెల్కమ్ టు నవచైతన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్. ఎంత క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్ ఇస్తున్న మన నవచైతన్య కాంపిటీషన్ అయితే ఇప్పుడు క్వాలిటీ వీడియోస్తో మీ ముందుకైతే రావడం జరిగింది. ఈ వీడియోలో అయితే మనం 6వ తరగతి జనరల్ సైన్స్లోని 6.5 శరీర కదలికలు అనే పాఠ్యం గురించి అయితే రివ్యూ చేద్దాం. మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ అయితే కొట్టండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక చూద్దాం. ఈ వీడియోస్ అనేవి మీకు టెక్స్ట్ బుక్ మొత్తాన్ని చూసి కన్ఫ్యూజ్ కాకుండా కీ పాయింట్స్ మాత్రమే ఒక్క లైన్ కూడా మిస్ కాకుండా తయారు చేయడం జరిగింది. మీకు డిఎస్సిలో 100% పాలు కూడా మీకు సహాయం చేస్తాయి. మన శరీరంలో చాలా కదలికలు జరుగుతూ ఉంటాయి. మీరు నోటు పుస్తకంలో రాస్తున్నప్పుడు లేదా మీ స్నేహితుడి వైపు తిరిగినప్పుడు మన శరీరంలో చాలా కదలికలు జరుగుతూ ఉంటాయి. మనం ఒకే చోట ఉన్నప్పటికీ మీ శరీరంలో అంటే మన శరీరంలో వివిధ భాగాలు కదులుతూనే ఉంటాయి. మనం అలా ఉండేటప్పుడు కూడా మన శరీరంలో చాలా భాగాలు కదులుతూ ఉంటాయి. నడవడం, పరిగెత్తడం, దూకడం, గెంతడం ద్వారా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి కదులుతారు. ఓకేనా? సో ఇక్కడ చూద్దామండి. మరి జంతువులు ఎలా కదులుతాయని చెప్తే ఒక పట్టిక అయితే ఇవ్వడం జరిగింది. ఆవు చూస్తే కాళ్ళు నడవడం ద్వారా, మానవులు చూస్తే కాళ్ళు నడవడం ద్వారా, పాము చూస్తే మొత్తం శరీరాన్ని ఉపయోగిస్తుంది, జారుతుంది, పక్షి రెక్కలు ఉపయోగిస్తుంది, ఎగురుతుంది, కీటకం రెక్కలు ఉపయోగిస్తుంది, ఎగురుతుంది, చేప మొత్తం శరీరాన్ని ఉపయోగిస్తుంది, ఈదడం జరుగుతుంది. నడవడం, పరిగెత్తడం, ఎగరడం, దూకడం, పాకడం, జారడం, ఈత కొట్టడం ఇవి జంతువులు ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్ళే కొన్ని విధానాలు మాత్రమే. జంతువులు ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్ళే విధానంలో చాలా తేడాలు ఉన్నాయి. చాలా జంతువులు నడుస్తాయి, కానీ పాము జారుతుంది లేదా పాకుతుంది, చేప ఈదుతుంది. మరి మానవ శరీరంలో దాని కదలికలు ఏ విధంగా ఉంటాయి? ఒక బంతిని వికెట్ వైపు విసురుతున్నప్పుడు అయితే దానిని వృత్తాకార కదలికలు భుజం వద్ద తిప్పినట్లు మనం గమనించవచ్చు. అంతేకాకుండా మన శరీరంలో కొన్ని భాగాలను వివిధ దిశల్లో సులభంగా, కొన్నింటిని ఒకే దిశలో మాత్రమే కదిలించడం కలుగుతుంటాం అన్నమాట. అంటే మన శరీరంలో కొన్ని అన్ని వైపులా తిప్పుతుంటాం, కొన్ని మాత్రం ఒకవైపే తిరుగుతుంది. ఉదాహరణకు మన మోచేయి యొక్క ముడుకు చూసుకోండి. దాన్ని ఒకవైపు మాత్రమే వంపగలం తప్ప రెండో వైపు దాన్ని బెండ్ చేయలేం. అదే నడుము తీసుకున్నాం అనుకోండి, మనం ఇటువైపు అయినా బెండ్ చేయొచ్చు, ఇటువైపు అయినా వంగడానికి అవకాశం ఉంటుంది. చూద్దాం. మన శరీరంలో పాక్షిగా తిరగడం, పూర్తిగా తిరగడం, పాక్షికంగా తిరగడం, వంగడం, ఎత్తడం, కదలడం కొన్ని ఇవ్వడం జరిగింది. మెడ పాక్షికంగా తిరుగుతుంది. మణికట్టు ఓకేనండి ఏమవుతుంది? పాక్షికంగా ఇక్కడ చూడండి వంగడం జరుగుతుంది. వేలు వంగడం జరుగుతుంది. మోకాలు వంగడం జరుగుతుంది. చీలమండ ఇక్కడ మనకి ఏమవుతుంది? పాక్షికంగా తిరుగుతుంది అనమాట చీలమండ అనేది. సో ఈ విధంగా మనకైతే ఇవ్వడం జరిగింది. అలాగే చాలా వరకు మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, కాలువేలు వంగుతుంది, వీపు వంగుతుంది, తల కదలదు, మోచేయి వంగుతుంది, భుజం పూర్తిగా తిరుగుతుంది. మన శరీరంలో రెండు భాగాలు ఒకదానికొకటి కలిసి ఉన్నట్లు అనిపించే ప్రదేశాల్లో మనం మన శరీరాన్ని వంచగలగడం లేదా తిప్పగలగడం చేయవచ్చు. మోచేయి, భుజం లేదా మెడ వంటివి ఈ ప్రదేశాలను కీళ్ళు అంటారు. మోచేయి, భుజం లేదా మెడ ఎక్కడైతే మనం వంగడానికి లేదా తిప్పడానికి లేదా పాక్షికంగా తిప్పడానికి అవకాశం ఉందో ఆ భాగంలో ఉండేటటువంటి ఏదైతే సంధి అయితే ఉందో వాటిని కీళ్ళు అంటాం. తల, ముఖం, మెడ, ముక్కు, చెవి, భుజం, వెనుక భాగం, చేతులు, కాళ్ళు, వేళ్ళు మొదలైన వాటిల్లో వేళ్ళతో నొక్కినప్పుడు గట్టిగా ఒక అనుభూతి పొందుతాం. ఈ గట్టి నిర్మాణాలనే మనం ఎముకలు అంటాం. ఈ భాగాల్లో మనం చేతి పెట్టిన అడిసామనుకోండి, మనకి ఏదో లోపల దృఢంగా ఉండేటట్లు అనిపిస్తుంది. వీటిని మనం ఎముకలు అంటాం. ఎముకలను మనం వంచలేం. మనం మోచేయిని ఎలా వంచాలి చూద్దాం ఒకసారి. ఇది పై చేయి నుండి మణికట్టి వరకు ఒక పొడవైన ఎముక కాదు, మోచేయి వద్ద ఒకదానితో ఒకటి కలిసిన వివిధ ఎముకల సమూహం. అదేవిధంగా శరీరంలో ప్రతి భాగంలో అనేక ఎముకలు ఉంటాయి. ఎముకలు కలిసే ప్రదేశాల్లో మాత్రమే మన శరీరాన్ని వంచడం లేదా కదపగలం. అంటే ఎప్పుడు కూడా ఎముకని మనం కదపాలి అంటే ఖచ్చితంగా అక్కడ రెండు ఎముకల యొక్క కదలిక అంటే జాయింట్ అయి ఉండాలి. వివిధ కదలికలు మరియు పనులు నిర్వహించడానికి మన శరీరంలో వివిధ రకాల కీళ్ళు అయితే ఉంటాయన్నమాట. అంటే మన శరీరంలో వివిధ రకమైనటువంటి చలనాలు కానీ వివిధ రకాల పనులు చేయడానికి మన శరీరంలో వివిధ రకాల కీళ్ళు ఉంటాయి. అందులో మొదటిది బంతి గిన్నె కీళ్ళు అండి. పేరులోనే ఉంది. సో ఇక్కడ మనం చూడొచ్చు బంతి గిన్నె కీళ్ళు అయితే కనిపిస్తుంది. ఇది మనకి కింద కటివలయం భాగంలో ఉంటుందన్నమాట. బంతి గిన్నె కీళ్ళను చూడొచ్చు. సో తొడ ఎముక
నడుము ఎముక దగ్గర ఉంది. ఇటువంటి కీలు అన్ని దిశల్లో కదలికకు అనుమతిస్తుంది. మోచేయి తొడ ఎముకల మధ్యలో మనకి ఈ బంతి కీళ్ళు ఉంటాయన్నమాట. ఇక బొంగరపు కీలు మన మెడలో తలలో కలిపే కీలుని బొంగరపు కీలు అంటాం. ఇది మన తలకు ముందుకి వెనక్కు వంచడానికి మరియు తలను కుడి లేదా ఎడం వైపు తిప్పడానికి అనుమతిస్తుంది. ఓకేనా, ముందుకి వెనక్కి వంచడానికి లెఫ్ట్ రైట్ తిప్పడానికి కూడా సహకరిస్తుంది బొంగరపు కీలు. బొంగరపు కీలులో ఒక స్తూపాకార ఎముక ఒక ఉంగరం ఆకారంలో ఉంటుంది. ఒక ఉంగరం ఆకారం ఉంటూ దానిలో మనకి ఏమవుతుందంటే ఇంకో ఎముక అనేది ఉంటుంది కాబట్టి అది తిరుగుతుందన్నమాట. ఇక తర్వాత మడత బొందు కీలండి. తలుపు యొక్క మడత బందును ముందుకు వెనక్కి కదిలించడం సహాయపడుతుంది. మనందరికీ తెలుసు, మన ఇళ్ళలో ఉండే తలుపును మనం ఓపెన్ చేయాలన్నా క్లోజ్ చేయాలన్నా లోపల ఉండేటటువంటి ఆ ఇనుపు నిర్మాణాన్ని మనం ఏమంటాం, బొందు అంటాము. మడత బొందు అది మడత పడుతుంటుంది కాబట్టి. సో ఇలా కీళ్ళు కూడా మన శరీరంలో ఉంటాయి. ఉదాహరణకు మోచేయి ఒక మడత బొందు కీలుని కలిగి ఉంటుంది. ఇది ముందుకు వెనక్కు కదలికలకు మాత్రమే అనుమతిస్తుంది. ఓకేనండి, మోచేయిలో మనకైతే కనిపిస్తుంది. ఇక ఇవన్నీ కూడా కదిలే కీళ్ళండి. ఇక కదలని కీళ్ళు ఎక్కడ ఉంటాయి? మన తలలో ఎముకల మధ్య ఉండే కొన్ని కీళ్ళు మనకు ఇప్పటి వరకు చర్చించుకున్న వాటికి భిన్నంగా ఉంటాయి. ఈ కీళ్ళు వద్ద ఎముకలు కదలేవు. ఇటువంటి కీళ్ళను కదలని కీళ్ళు అంటారు. నోరు వెడల్పుగా తెరిచినప్పుడు క్రింది దవడను మీ తల నుండి దూరంగా జరపవచ్చు, కానీ పై దవడను కదిలించలేము. పై దవడ మరియు తల యొక్క మిగిలిన భాగాలు ఎముకలు కలిసిపోయి ఉంటాయి. అదే కదలని కీళ్ళు. అంటే మనం నోట్లో తెరుచుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, కింద దవడపు వస్తుంది కానీ పైనుండే తల భాగం వెళ్ళదు. ఎందుకంటే పై దవడలో ఉండే కీళ్ళు అన్నీ కూడా మనకి అవి కదలని కీళ్ళు అనమాట. మన శరీరంలో అన్ని ఎముకలు కూడా మన శరీరానికి ఒక ఆకృతి ఇవ్వడానికి ఒక చట్రంలా ఉంటాయన్నమాట. ఈ చట్రాన్నే మనం ఏమని పిలుస్తామంటే రైట్ అండి, ఈ చట్రాన్నే మనం ఏమని పిలుస్తాము, అస్థిపంజరము అంటాము. అంటే మన శరీరంలో అన్ని ఎముకలు కూడా మన శరీరానికి ఒక ఆకృతి ఇవ్వడానికి ఒక చట్రంలో ఏర్పడతాయి. వీటిని మనం అస్థిపంజరం అంటాం. పుట్టినప్పుడు మానవ అస్థిపంజరం నుండి సుమారు 305 ఎముకలతో ఏర్పడుతుంది. అస్థిపంజరంలోని ఎముకల సంఖ్య వయసుతో పాటు మారుతుంది. యుక్త వయసులో వచ్చేసరికి కొన్ని ఎముకలు ఒకదానితో ఒకటి కలవడం ద్వారా మనకి 206 ఎముకలు అవుతాయి. మన శరీరంలో కొన్ని భాగాలు తాకడం ద్వారా ఎముకల ఆకారం మరియు సంఖ్య గురించి మనకు కొంత అవగాహన అయితే ఏర్పడుతుంది. ఎముక ఆకారాలను బాగా తెలుసుకోవడానికి మానవ శరీరం యొక్క ఎక్స్రే చిత్రాలు చూడడం ఒక రకమైనటువంటి మార్గం అనమాట. ఎక్స్రే కానీ మనం చూసినట్లయితే మానవ శరీరంలో ఎన్ని ఎముకలు ఉన్నాయో మనకు తెలిసిపోతుంది. కొన్నిసార్లు మనం గాయపడినప్పుడు లేదా ప్రమాదానికి గురైనప్పుడు ఎముకలకు సంభవించే ఏవైనా గాయాల గురించి తెలుసుకోవడానికి వైద్యులు ఈ ఎక్స్రే చిత్రాన్ని ఉపయోగిస్తారు. ఏదైనా ప్రమాదాలు జరిగేటప్పుడు మనకి ఎక్స్రేలను ఉపయోగిస్తాయి అన్నమాట. ఈ ఎక్స్ కిరణాలు మన శరీరంలోని ఎముకలు ఆకారాలను చూపుతాయి. మణికట్టు కార్ఫుల్స్ అని పిలువబడే అనేక చిన్న చిన్న ఎముకలతో ఏర్పడుతుంది. సో మణికట్టు అనేది కార్పుల్స్ అనే పిలువబడే చిన్న చిన్న ఎముకలతో ఏర్పడుతుంది. పట్టెట ఎముకలు వంగి ఉండడం మనం గమనిస్తాం. అవి ఛాతీ ఎముక మరియు వెన్నెముకను కలిపి ఒక పంజరాన్ని ఏర్పరుస్తాయి. దీన్నే మనం ఉరహ్ పంజరము అంటాము. ఛాతీకి ఇరువైపులా 12 ఎముకలు ఉంటాయి. మన శరీరంలోని కొన్ని ముఖ్యమైన అంతర్గత భాగాలు ఈ పంజరం లోపల రక్షించబడుతుంటాయి. మనకు ఉరహ్ పంజరంలో 12 పక్కటెముకలు ఉంటాయి. ఇక్కడ ప్రశ్న వస్తుంది. వీపు మధ్య భాగంలో పొడవైన ఎముక నిర్మాణం ఉంటుంది. దీన్నే మనం వెన్నుపాము అంటాము. ఇది చిన్న చిన్న ఎముకలతో ఏర్పడుతూ ఉంటుంది. ఈ చిన్న చిన్న ఎముకలను మనం వెన్నుపూసలు అంటారు. వెన్నుముకలు దాదాపుగా వెన్నుపూసలు ఎన్ని ఉంటాయంటే 33 వెన్నుపూసలు అయితే ఉంటాయన్నమాట. ఉరహ్ పంజరంలో ఎముకలు వెన్నుముకతో కలుస్తాయి. భుజాన ఉన్న చోట ఎముక భాగంలో 2 ఎముకలు వంగుటకు మనకు గమనించవచ్చు. వీటిని మనం భుజపుట ఎముకలు అని పిలుస్తాం అన్నమాట. ఓకేనండి. తర్వాత జాగ్రత్తగా గమనించినట్లయితే దీన్ని మనం శ్రోటి వెనుకలను, ఈ నిర్మాణం కటివలయం ఎముకలతో తయారు చేయబడింది. ఇది మీ పొట్ట కింద భాగాన్ని ఆవరించి ఉంటుంది. ఇది కూర్చోవడానికి ఉపయోగపడుతుంది అని ఇవ్వడం జరిగింది. శ్రోణి ఎముక అంటాం, దీన్నే కటివలయం అంటాం. అనేక ఎముకలు కలిసి ఏర్పడే నిర్మాణమే పొర్రె. ఇది శరీరంలో చాలా ముఖ్యమైన మెదడును కప్పి రక్షిస్తుంది. మన శరీరం యొక్క కొన్ని అదనపు భాగాలు ఎముకల వలె గట్టిగా ఉండవు మరియు వంగి ఉంటాయి. వీటిని మనం మృదులాస్థి అంటాం అన్నమాట. అంటే ఇవి కూడా ఒక రకమైన ఎముకగానే ఉంటాయి, కానీ ఇవి మృదువుగా ఉంటాయి.
చెవి పై భాగంలోనో చెవి తమ్మెలుగా మెత్తగా కానీ ఎముకలా గట్టిగా కానీ లేదా అనుభూతి మీకు కలిగి ఉంటుంది. అదే మృదులాస్థి. శరీరంలో కీళ్ళలో కూడా మృదులాస్థి కనిపిస్తుంది. ఎక్కడైతే కీళ్ళు అయితే ఉంటాయో కీళ్ళ యొక్క సందులో కూడా మృదులాస్థి ఉంటుంది. మన అస్థిపంజరం అనేక ఎముకలు, కీళ్ళు, మృదులాస్థితో రూపొందించబడుతుంది. మనం వాటిని తాకవచ్చు, వంచవచ్చు, కదిలించవచ్చు. ఎముకలు కదిలించడానికి 2 కండరాలు కలిసి పనిచేస్తాయి. అంటే ఏదైనా ఒక ఎముకను కదిలించాలంటే 2 కండరాలు ఉంటాయి. సంకోచించినప్పుడు కండరం పొట్టిగా, దృఢంగా మరియు మందంగా మారుతుంది. ఈ ఎముకను లాగుతుంది. కండరాలు జంటగా పనిచేస్తాయి. వాటిలో ఒకటి సంకోచించినప్పుడు ఎముక ఆ దిశలో లాగబడుతుంది. జతలో మరో కండరం సడలుతుంది. సో ఇక్కడ ఏది కూడా వ్యాకోచించదండి. సంకోచము, సడలికల ద్వారా మాత్రమే శరీరంలో ఎముకలనే మనం కదుపుతూ ఉంటాం అన్నమాట. ఎముకను వ్యతిరేక దిశలో కదిలించడానికి సడలిన కండరం ఎముకకు దాని అసలు స్థానాన్ని లాగడానికి సంకోచిస్తుంది. అయితే మొదటిది సడలుతుంది. ఒక కండరం లాగడం మాత్రమే చేయగలదు, కానీ నెట్టలేదు. అందువల్ల ఎముకలు కదిలించడానికి 2 కండరాలు ఎప్పుడు కూడా కలిసి పనిచేయాలి. అంటే ఎప్పుడు కూడా మనకి ఎముకలో కదలాలంటే 2 కండరాలు అనేవి కలిసి పనిచేయాలి. మరి ఇది మానవుల్లో సరిపోయింది. మరి జంతువుల్లో చలనాలు చూస్తే ముందుగా వానపాము చూద్దామండి. వానపాము శరీరం ఒక చివరి నుండి మరో చివరి వరకు అనేక వలయాలతో నిర్మించబడి ఉంటుంది. వానపాములో ఎముకలు లేవు. శరీరాన్ని పొడిగించడానికి, సంకోచించడానికి దీని కండరాలు సహాయపడతాయి. కదలికల సమయంలో వానపాము మొదట శరీరం యొక్క ముందు భాగాన్ని విస్తరించి వెనుక భాగాన్ని నేలకి స్థిరంగా ఉంచుతుంది. తరువాత ముందు భాగాన్ని స్థిరంగా ఉంచి వెనుక భాగాన్ని విడుదల చేస్తుంది. ఇది శరీరాన్ని తగ్గించి వెనుక భాగాన్ని ముందుకు లాగుతుంది. ఈ విధంగా కొద్ది దూరం ముందుకు కదిలేలా చేస్తుంది. అటువంటి కండరాల వ్యాకోచం, సంకోచాలను పునరావృతం చేయడం వలన వానపాము నేలపై కదులుతుంది. ఇలా కంటిన్యూగా మనకి వానపాము అనేది కదులుతుంది అనమాట. దాని శరీరం కదలికను సహాయపడడానికి జారుడు పదార్థం స్రవిస్తుంది. అయితే అదే సమయంలో అది మృదువుగా ముందుకు జారుకునేందుకు శరీరం నుండి ఒక జిగట పదార్థం అయితే రిలీజ్ చేస్తుంది. దాని సహాయంతో జారుతుంది. ఇది తన శరీరం కింద పెద్ద సంఖ్యలో చిన్న వెంట్రుకల వంటి నిర్మాణాలను బయటకు పొడుచు వస్తాయి. ఇవి కండరాలతో అనుసంధించబడి ఉంటాయి. ఇవి నేలపై మంచి పట్టును పొందడానికి సహాయపడతాయి. నిజానికి వానపాము తన మార్గంలో మట్టిని తింటుంది. ఇది తిన్న పదార్థంలో జీర్ణం కాని భాగాన్ని మట్టిలోకి వదిలివేస్తుంది. వానపాము యొక్క ఈ చర్య మట్టిని మొక్కలకు మరింత ఉపయోగకరంగా చేస్తూ ఉంటుంది. ఇది వానపాములో జరిగేటటువంటి చర్య. ఇక రెండవది నత్త. నత్త వీపు భాగం పైన గుండ్రటి నిర్మాణాన్ని కర్పరం అని పిలుస్తాం. నత్త కర్పరం యొక్క బాహ్యస్థ పంజరం, కానీ ఇది ఎముకతో తయారు చేయబడదు. కర్పరం అనేది ఒకే నిర్మాణమైన ఒకే ప్రదేశం నుండి మరో ప్రదేశాన్ని కదలడంతో సహాయపడుతుంది. నత్త తన చలనంలో దీనితో పాటు చలిస్తూ ఉంటుంది. వెనకాల ఉండేటటువంటి ఏదైతే కర్పరం ఉందో కర్పరంతోనే కదులుతుందన్నమాట. అయితే ఒక మందపాటి నిర్మాణం నత్త తల కర్పరం నుండి బయటకు వస్తుంది. ఈ మందపాటి నిర్మాణం దాని యొక్క పాదం అని పిలుస్తాం. ఇది బలమైన కండరంతో తయారు చేయబడుతుంది. అలల వంటి పాదాల యొక్క కదలికను చూడవచ్చు. వానపాములో పోలిస్తే నత్త కదలిక నెమ్మదిగా ఉండి లేదా వేగంగా ఉందని ప్రశ్న అడుగుతాయి. మనం నెమ్మదిగా ఉంటాము. సో ఇక్కడ చూడండి, చాలాసార్లు మనకి ఇది తెలియాలి. ఈ నత్త యొక్క ఈ పాదాన్ని మనం రాడ్యులా అంటారండి. ఎంత దృఢంగా ఉంటుందంటే అది పదునైన కత్తి పైన పెట్టినా కూడా తెగకుండా ముందుకు జారుకోగలుగుతుంది అనమాట. ఇక తర్వాత బొద్దింక అండి. బొద్దింకలు నడుస్తాయి, పైకి ఎక్కుతాయి, అలాగే గాల్లో కూడా ఎగురుతాయి. వాటికి 3 జతల కాళ్ళు ఉంటాయి. ఇవి నడవడానికి సహాయపడతాయి. వీటి శరీరం గట్టిగా ఉన్న బాహ్య అస్థిపంజరంతో కప్పబడి ఉంటుంది. ఈ అస్థిపంజరం అనేక ఫలకాలతో కలిసి ఏర్పడి ఉంటుంది. కదలికలు సహాయపడుతూ ఉంటుందన్నమాట. తల వెనుక శరీరానికి 2 జతల రెక్కలు అంటిపెట్టుకొని ఉంటాయి. బొద్దింకలు ప్రత్యేకమైన కండరాల్ని కలిగి ఉంటాయి. కాళ్ళ దగ్గర ఉన్నవి నడవడానికి కాళ్ళను కదిలిస్తాయి. బొద్దింక ఎగిరినప్పుడు శరీర కండరాలు రెక్కలకు కదిలిస్తాయి. ఈ విధంగా బొద్దింక నడవడానికి ఎగరడానికి కూడాను ఎగరడం ద్వారా చలిస్తుందన్నమాట. ఇక పక్షులు చూద్దామండి. పక్షులు గాల్లో ఎగరడంతో పాటు నేల మీద నడుస్తాయి. బాతులు, హంసలు వంటి కొన్ని పక్షులు నీటిలో ఈదుతాయి. పక్షుల శరీరాలు గాల్లో ఎగరడానికి వీలుగా మార్పు చెంది ఉంటాయి. వాటి ఎముకలు బోలుగా మరియు
తేలిగ్గా ఉంటాయి. అంటే పక్షులు సాధారణంగా గాలిలో ఎగరడానికి వీలుగా ఎముకలు అనేవి బోలుగా ఉంటాయి. అంటే లోపల మనకి పదార్థం అనేది ఉండదన్నమాట. వెనుక చేత కాళ్ళు నడవడానికి, కొమ్మలపై నిలబడడానికి వీలుగా మార్పు చెంది ఉంటాయి. ఓకేనా. వెనుక జత కాళ్ళు నడవడానికి, కొమ్మలపై నిలవడానికి సహాయం చేస్తాయి. ముందు జత కాళ్ళలోని ఎముకలు రెక్కలుగా మార్పు చెంది ఉంటాయి. భుజపుట ఎముక బలంగా ఉంటాయి. రెక్కలు పైకి మరియు కిందకు ఎగరడం ఉపయోగపడే కండరాలను పట్టి ఉంచగలిగడానికి అనువుగా ఛాతీ నిర్మాణం మార్పు చెంది ఉంటుంది. అంటే రెక్కలు ఎగరడానికి, అంతేకాకుండా వాటిని బలంగా పట్టి ఉంచడానికి శరీరం అనేది అనువుగా ఉంటుంది. ఇక లాస్ట్గా మనం చేప గురించి చూద్దామండి. మరి చేపల్లో ఏ విధంగా ఉంటుంది? చేప చాలా వరకు పడవ ఆకారంలో ఉంటుంది. చేప తల, తోక, శరీరం మధ్య భాగం కంటే చిన్నగా ఉంటాయి. నిజానికి చేప పడవ ఆకారంలో కాదు, చేపను చూసి పడవ ఆకారంలో తయారు చేశారు. రెండు చివర్లో సన్నగా ఉంటాయి. ఈ శరీర ఆకృతిని పడవ ఆకారం అంటాం. ఈ ఆకారం చేపను నీటిలో సులభంగా కదిలేలా చేస్తుంది. చేపల అస్థిపంజరం బలమైన కండరాలతో కప్పబడి ఉంటుంది. ఈదుతున్నప్పుడు కండరాలు శరీరం ముందుకు కానీ ఒకవైపు వంగినట్లుగా చేసి తోక భాగాన్ని వేరొక వైపు కదిలేలా చేస్తాయి. అంటే శరీరం అంతా ఒకవైపు, తోక ఒకవైపు చేస్తాయి. పటంలో చూపిన విధంగా చేప వంపులుగా చేస్తుందన్నమాట. శరీరం, తర్వాత తోక, ఇలా తల ఒకదానితో ఒకటి వంగేటట్లుగా ఒక అనుకూల పద్ధతిలో చేయడం ద్వారా దీనివల్ల ఏర్పడే కుదుపు శరీరం ముందుకు నెడుతుంది. ఈ విధమైన కుదుపులు క్రమబద్ధంగా ఏర్పడి చేపను ముందుకు ఈదేటట్లు చేస్తుంది. చేప తోకలోని వాజం కూడా చలనంలో సహాయపడుతుంది. చేపల శరీరంపై ఉన్న ఇతర వాజాలు కూడా ఉంటాయి. ఇవి ప్రధానంగా ఈదేటప్పుడు శరీర సమతుల్యంగా ఉంచడానికి, సరైన దిశలో ఉండడానికి సహాయపడతాయి. నీటి అడుగున ఈతగాలు నీటిలో సులభంగా కదలడానికి సహాయపడు వాజా లాంటి తెడ్లను వారి పాదాలకు వేసుకుంటారు. అంటే అలాగే నీటిలో ఈదడానికి వెళ్ళేటటువంటి వాళ్ళు కూడా పాదాలకి వాజాల వంటి నిర్మాణం ఉంటుంది. ఇక తర్వాత మనం పాము చూద్దామండి. పాములకు పొడవైన వెన్నుపాము ఉంటుంది. అవి చాలా పలచని కండరాలను కలిగి ఉంటాయి. అవి ఒకదానికొకటి దూరంగా ఉన్నప్పటికీ ఒకదానితో ఒకటి కలబడి ఉంటాయి. అలాగే కండరాలు వెన్నెముక, పకటెముకలు, చర్మాన్ని ఒకదానితో ఒకటి కలిసి ఉంచుతుంది. పాము శరీరం అనేక వంపులుగా వంగి ఉంటుంది. పాము యొక్క ప్రతి వంపు నేలకు వ్యతిరేకంగా నొక్కడం ద్వారా ముందుకు నెడుతుంది. దాని పొడవాటి శరీరంలో ఉండే అనేక వంపులు వలన ప్రతి వంపు శరీరాన్ని నెట్టడం వలన పాము చాలా వేగంగా, తిన్నగా కాకుండా వంపులు తిరుగుతూ ముందుకు కదులుతుంది. ఓకే. ప్రాచీన గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ తన పుస్తకంలో గైడ్ ఆఫ్ యానిమల్లో తనకు తానే ఒక ప్రశ్న అడిగాడు. వేరువేరు జంతువులు వేరువేరు శరీర భాగాలు ఎందుకు కలిగి ఉంటాయి? మరి శరీర భాగాలు జంతువులు కదలడానికి ఎలా సహాయపడతాయి? ఓకేనా. ఇక తర్వాత మనకి ఇంకా చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయి. రైట్. ఇక తర్వాత మెరుగైన అభ్యసనం కోసం మనం చూసినట్లయితే యోగా అనేది ప్రపంచ భారతీయ సంప్రదాయం యొక్క అమూల్యమైన బహుమతి అని చెప్తారు. ఐక్యరాజ్య సమితి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటారు. యోగా మనిషి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది వెన్నెముక నిటారుగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే మీరు నిటారుగా కూర్చోడానికి, వంగి ఉండడానికి వీలు కల్పిస్తుందని ఇవ్వడం జరిగింది. అలాగే యోగాలోని అనేక ఆసనాలు మీ బరువును తగ్గించుకోవడంలోనూ, ఎముకలు బలంగా చేయడంలోనూ మరియు ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధిని దూరం చేయడంలోనూ సహాయపడుతుంది. ఇది కీళ్ళ నొప్పి నుండి ఉపశమనం పొందడంలో కూడా సహాయపడుతుంది. ఇది ఎక్కువగా వృద్ధుల్లో గమనించవచ్చు. ఇది శరీరంలోని అనేక కండరాలను చురుగ్గా ఉంచుతుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది మరియు సమర్థవంతంగా పనిచేయిస్తుంది. కొన్ని యోగా ఆసనాలు శిక్షణ పొందిన వ్యక్తి పర్యవేక్షణను చేయాలన్నమాట. తర్వాత 2 జతల కండరాలు ప్రత్యామ్నాయ సంకోచాలు సడలిక ద్వారా ఎముకలు కదులుతాయి. కీళ్ళ స్వభావం అవి కదిలే దిశపై ఆధారపడి వివిధ రకాల కీళ్ళు ఉంటాయి. ఇక తర్వాత కొన్ని ప్రశ్నలు మరి కొన్ని జతపరచడం అయితే ఇవ్వడం జరిగింది. ఈ మెటీరియల్లో మీ దగ్గర ఉన్నట్లయితే వాటిని గురించి చూడండి ఒకసారి. ఎముకలు ఉండే కీళ్ళు శరీరంలో డాష్ సహాయపడతాయి కదలికలకు. ఎముకలు మృదులాస్తి కలిసి శరీరంలో డాష్ని ఏర్పరుస్తాయంటే అస్థిపంజరం. మోచేయి దగ్గర ఉండే ఎముకను మడతబందు కీళ్ళతో కలుస్తాయి. డాష్ యొక్క సంకోచం ఎముకను కదలని సహాయపడుతుంది కండరం అండి. సో ఇదండి ఈ వీడియోలో ఉండేటటువంటి ముఖ్యమైన అంశాలు. ఇక తర్వాత వీడియోలో
నెక్స్ట్ లెసన్ చూద్దాం. ఈ వీడియో పైన మీ కామెంట్స్ కానీ సలహాలు అయితే కామెంట్ ఇవ్వండి. మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.